Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Psalms 119 and verse 171. ఈరోజు మన ధ్యానం కొరకు 119వ కీర్తన 171వ వచనం నుండి తీసుకొనబడింది. My lips shall utter praise when thou hast taught me thy statutes. నీవు నీ కట్టడలను నాకు బోధించుచున్నావు, నా పెదవులు నీ స్తోత్రమును ఉచ్చరించును. We all know Psalm 119 is the longest chapter in the entire Bible. 119వ కీర్తన బైబిల్ గ్రంథం అంతట్లో కూడా చాలా పొడవాటి కీర్తనగా మనకు పరిచయం. And this chapter is a powerful and profound meditation on the word of God. ఈ అధ్యాయంలో దేవుని వాక్యం గురించి చాలా లోతైనటువంటి ధ్యానంతో కూడినటువంటి అధ్యాయంగా మనకు తెలుసు. And it speaks of the importance of following his commandments. ఆయన ఆజ్ఞలను అనుసరించే దాని గురించిన ప్రాముఖ్యతను గురించి రాయబడిన అధ్యాయం ఇది. So the theme of this verse is centered around the concept of praising and worshiping God through obedience and understanding his statutes. ఈ వచనం యొక్క అంశము దేవుని యొక్క ఆజ్ఞలు కట్టలను అనుసరిస్తూ మనము ఆయనని స్తుతించి ఆయనని ఆరాధించబద్ధులమే ఉన్నామని చూపిస్తుంది. So throughout Psalm 119, కాబట్టి 119వ కీర్తన అంతట్లో కూడా the psalmist expresses deep devotion to God's law and teachings. కీర్తనకారుడు దేవుని యొక్క న్యాయ విధులు, బోధనలు, ధర్మశాస్త్రానికి దానికి కొంచెం లోతైనటువంటి సంగతుల గురించి చెప్తా ఉన్నాడు. And verse 171 is a declaration of the intent to honor and glorify God by speaking words of praise. 171వ కీర్తనలో స్తుతిని గురించిన మాటలు చెప్తూ దేవుని యొక్క మాట ఆయన న్యాయ విధులను ఘనపరుస్తూ గౌరవిస్తూ చెప్పేటువంటి మాటలు. The context of this verse can be better understood within the larger context of Psalm 119 as a whole. ఈ వచనం యొక్క సందర్భాన్ని ఇక 119వ కీర్తన మిగతా వచనాలు అన్నిటికీ దీ వచనంలో అర్థం చేసుకోగలం. And when we see in the whole context from the total perspective, ఈ సందర్భం అంతా కూడా మనము దాని దృక్పథంతో మనం ఆలోచన చేసినప్పుడు, the chapter is an acrostic poem that is ABCD like that it is followed. అక్షరమాల. ఈ అధ్యాయంలో మనం జాగ్రత్తగా గమనిస్తే అక్షరమాల ఉన్నట్టుగా మనం చూడొచ్చు. అంతే కూడా each section corresponding to a different letter of the Hebrew alphabet. ఒక్కొక్క భాగము కూడా హెబ్రీ యొక్క అక్షరంతో ఉంటుంది, వేరు వేరు అక్షరాలతో ఉంటుంది. And each verse within is given section beginning with the same letter. ప్రతి భాగము కూడా అదే వచనంతో అదే మాటతో కూడా ఆ అక్షరముతో కూడా ఆరంభమవుతుంది. So this intricate structure speaks to the meticulous attention to detail and reverence for the God's word that is demonstrated throughout the chapter. You can understand how carefully it is written. ఇది ఎంత జాగ్రత్తగా రాయబడిందో ఈ అక్షరమాల ప్రకారం రాయబడిన ఈ మాటలు మనం ధ్యానం చేస్తే అర్థమవుతుంది మనకి. And the symbolism within this verse is significant as well. ఈ వచనంలో సాదృశ్యాలు చాలా ప్రాముఖ్యమైనవిగా కూడా ఉన్నాయి. And the act of uttering praise with one's lips is a physical and also a vocal expression of gratitude and worship. ఒక వ్యక్తి తన నోటితో స్తుతిని గురించి ఆయన పలుకుతా ఉన్నప్పుడు తన హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క physical expression and also it is a vocal expression. ఇది భౌతికమైనటువంటి వ్యక్తీకరణ, అలాగే నోటి మాటతో కూడా వ్యక్తపరుస్తున్నాడు. It signifies a deliberate and intentional choice to honor God. దేవుణ్ణి ఘనపరచడానికి కొరకైనటువంటి ఒక ఎంపిక, ఒక అవకాశంగా మనం చూస్తున్నాం. And he has taken that deliberate decision. ఇలాంటి ఒక తీర్మానం తీసుకున్నాడు కూడా. And not only that, with a verbal affirmation with his words. అంతేకాకుండా నోటి మాటలతో కూడా ఒక ఖచ్చితంగా ఆయన చెప్తా ఉన్నాడు. So the reference to being taught God's statutes represents a willingness to learn, understand and internalize his commandments, leading to a life of obedience and righteousness. దేవుని యొక్క కట్టలను మనం ఇక్కడ నేర్చుకుంటూ ఆయన యొక్క నీతికి, ఆయనకి విధేయతకి మనం ఇవన్నీ కూడా పాటించేగా కనబడుతున్నాయి. The verse also conveys a sense of gratitude for the guidance and instruction provided by God. ఈ వచనంలో దేవుడు బోధిస్తా ఉన్నప్పుడు, ఆయన ఉపదేశిస్తూ ఉన్నప్పుడు దానికి మనము ఆయన స్తుతించాలని, ఆయన కృతజ్ఞతగా మనము స్తుతించాలని కూడా మనకు జ్ఞాపకం చేస్తుంది. That meaning also is conveyed. దాని భావం కూడా ఇక్కడ మనకు కనబడతాం. So the psalmist recognizes the importance of being taught by God. కీర్తనకారుడు దేవుని చేత ఉపదేశించబడే ఒక ప్రాముఖ్యతను అర్థం చేసుకుంటున్నాడు. And he acknowledges that it is through his statutes that true praise and worship can be offered. ఆయన కట్టడల ద్వారానే నిజమైనటువంటి స్తుతి, ఆరాధన అర్పించగలమనే సంగతి కూడా అర్థం చేసుకున్నాడు. So the highlights the intrinsic connection between understanding and obedience to God's word
and the sincere expression of praise and adoration. దేవుని యొక్క వాక్యమును అర్థం చేసుకుంటూ ఆయన యొక్క కట్టలను అర్థం చేసుకుంటూ యథార్థంగా మనము ఆయనను స్తుతించి ఆయనను ఆరాధించాలనే దానికి సంబంధాన్ని చూస్తున్నాం. What does it mean? దీని అర్థం ఏమిటి? When we understand and obey to the word of God, దేవుని వాక్యం అర్థం చేసుకుని దానికి విధేయులమైనప్పుడు then only we can offer sincere expression of praise and adoration. అప్పుడు మాత్రమే యథార్థంగా మనం దేవుని స్తుతించగలం, ఆయనని ఘనపరచగలం. If not, it will be a meaningless worship. లేకపోతే ఏ మాత్రం అర్థం లేని ఆరాధనగా You have ఉంటుంది. not understood anything and you are worshipping. ఏమీ అర్థమే కాలేదు కానీ ఆరాధన But చేస్తున్నట్టు. here it is not like that. కానీ ఇక్కడ అట్లా లేదు. When thou hast taught your statutes to me, my lips shall praise you. నీ కట్టడలను నాకు బోధించుతున్నావు కనుక నా పెదవులు నీ స్తోత్రమును ఉచ్చరించు. This is very important. ఇది చాలా Many ప్రాముఖ్యమైనది. times we go to worship services. చాలా సార్లు మనం ఆరాధనకు We వెళ్తుంటాం, do not know what is preached there. అక్కడ ఏమి బోధించారో We తెలియదు. go late also. మనం ఇంకా We ఆలస్యంగా కూడా never hear వెళ్తాం. the word of God. దేవుని వాక్యమే వినము, Yet we worship the Lord. అయినను ఆరాధన చేస్తుంటాం. So what does it mean? అంటే దీని అర్థం Not ఏమిటి? knowing the, because as usual, because you worshipped last week, this week also you will worship. ఒక అలవాటు ప్రకారంగా అయిపోయింది. పోయిన వారం ఆరాధనకు వచ్చావు, ఈ వారం ఆరాధన చేస్తున్నట్టు అయిపోతుంది. So this verse highlights the role of personal responsibility and agency in worshiping and praising God. ఈ వచనము దేవుణ్ణి స్తుతించి ఆరాధించడంలో వ్యక్తిగతంగా తన బాధ్యతలన్నీ జ్ఞాపకం It చేస్తాం. emphasizes that one's lips shall utter praise, indicating an individual commitment to verbalize and express praise for God's teachings. ఒక వ్యక్తి తన నోటితో కూడా దేవుని యొక్క కట్టడలని ఆయన స్తుతిస్తూ అర్థం చేసుకుంటూ గ్రహిస్తూ ఆయన కట్టడల గురించి స్తుతించేదిగా ఉంది. And this speaks of the deeply personal and intimate relationship between the believers and God. విశ్వాసులకి దేవునికి మధ్య ఉన్న సన్నిహితమైనటువంటి సంబంధాన్ని గురించి కూడా తెలియపరుస్తాం. And emphasizing the importance of individual devotion and worship. వ్యక్తిగతమైన భక్తి ఆరాధన కూడా నొక్కి చెప్తా ఉంది. So the overall message of this verse is one of humility, obedience and gratitude. ఈ వచనం యొక్క భావం అంతా కూడా మనం చూస్తే దీనత్వము, తగ్గింపు, కృతజ్ఞతతో కూడింది. So it encourages the believers to approach God with a spirit of teachability. విశ్వాసులైన వారు మనము బోధించబడులాగున దేవుణ్ణి సమీపించేదిగా మనకి నొక్కి చెప్తా ఉంది. Yeah, we have to recognize the need of His guidance and wisdom. ఆయన యొక్క నడిపింపు, ఆయన జ్ఞానం మనకి అవసరమై ఉన్నది అనే సంగతిని మనం గ్రహించాలి. It also underscores the profound impact of God's word on the heart and mind of the believer. దేవుని యొక్క వాక్యము ఒక విశ్వాస యొక్క మనసు, హృదయం పైన ఒక ప్రగాఢమైనటువంటి ఒక ముద్ర వేయబడినట్టుగా And then only it will lead to a life of worship and praise. అప్పుడు మాత్రమే ఆరాధనా స్తుతికి నడిపిస్తుంది. Psalm 119, 171 in the King James Version, 119వ కీర్తన 171వ వచనాన్ని కింగ్ జేమ్స్ వర్షన్ లో మనం గమనిస్తే it is a powerful and meaningful declaration of devotion and obedience to God. దేవునికి మనము లోబడి విధేయత చూపి ఆయన ఎడల భక్తి కలిగి ఉండే దాని గురించి ఒక లోతైన భావాన్ని It తెలియపరుస్తుంది. speaks to the central themes of praise and worship స్తుతి ఆరాధనకి కేంద్రమైనటువంటి ఆ అంశాన్ని గురించి చెప్తుంది. and also gratitude, అంతేకాదు కృతజ్ఞతను గురించి and underscores the integral role of God's word in guiding and shaping the lives of the believers. చూడండి, విశ్వాస యొక్క జీవితంలో దేవుని యొక్క వాక్యము వారిని నడిపిస్తూ వారిని మలిచేదిగా కూడా చూపిస్తాడు. And the verse serves as a reminder of the importance of learning and following God's statutes. ఈ వచనం దేవుని కట్టడలను మనం నేర్చుకుంటూ కట్టడలని అనుసరించే ఒక ప్రాముఖ్యతను గురించి కూడా And also తెలియపరుస్తుంది. the profound impact of doing so on the heart and spirit of the believer. ఆ రీతిగా చేయటం వలన విశ్వాస యొక్క హృదయ మనస్సు పైన ఒక లోతైనటువంటి ప్రభావం, ఒక ముద్ర పడతాం. Here the metaphor, the simile is, ఇక్కడ చూడండి దీని యొక్క పోలిక. ఆ పోలికను మనం చూస్తే yes, in Hebrew, pour forth a stream of praise. ఇక్కడ నీ స్తుతిని కుమ్మరించాలి అనేటువంటి భావం ఉంది. You have stood at the fountain bed of the stream of water అంటే నీటి ఊట దగ్గర నువ్వు నిలబడి ఉండి and admired while it bubbled up and ran down into a cleat river rivulet. It bubbles up and go to the river. ఆ లోపల ఊటలో నుండి ఊబికి ఆ నదిలోనికి ప్రవహిస్తున్నటువంటి ఆ దృశ్యాన్ని మనం ఇక్కడ చూడాలి. And slowly it will be swelling and it will become a mighty river. నెమ్మదిగా ఇంకా కొద్దిగా మనం చూస్తే ఒక పెద్ద నదిలాగా అయిపోతుంది. Such a metaphor, such an illusion is here. అలాంటి పోలిక ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. So the heart taught of God cannot contain itself. It will flow out. దేవుని చేత బోధించబడినటువంటి ఆ హృదయం అనేది ఎప్పుడు కూడా తనంతట ఉంచలేదు. అది దానిలోని ప్రవహిస్తూ ఉంటుంది. It will break out in praise and singing. అది స్తుతి ఆరాధనలతో కూడా పెళ్లిబుకుతా ఉంటుంది. This would be the divine effect of divine illumination. When God illuminates our heart, that will happen. ఇది దేవుడు మన హృదయాలను వెలిగించినప్పుడు దాని ప్రభావంగా ఫలితంగానే అట్లా పెళ్లిబుకు వస్తుంది. Oh, it is a great privilege. ఇది గొప్ప ఆధిక్యత. So here two things I want to tell. ఇక్కడ రెండు సంగతులు నేను చెప్పాలనుకుంటున్నాను. Joy finds expression in praise. చూడండి, సంతోషం అనేది
ఆ సంతోషములోనే It finds expression. We can show our joy in praise. స్తుతిలో మన యొక్క సంతోషాన్ని మనం వ్యక్తపరచగలం. So in the Bible we read in the book of James, I think. బైబిల్ గ్రంథంలో బహుశా యాకోబు పత్రికలో రాయబడింది అనుకుంటా. Is any merry? Let him sing psalms. ఒకవేళ ఎవరైనా సంతోషంగా ఉన్నాడో పాటలు పాడవలెను అన్న. There are natural expressions by the body and the bodily faculties of all the various emotions. చూడండి, శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా ఆయా భావాలు ఉద్రేకాలను బట్టి వాటిలో ఒక చలనం అనేది వస్తుంది, ఒక వ్యక్తీకరణ ఉంటుంది. Let a man be unsophisticated and free from external restraints, and his body will respond to his moods though he is unsophisticated. చూడండి, ఆయా ఆ వ్యక్తి నాగరికత లేనివాడైనా కానీ his body will respond to his mood. తన యొక్క శరీరం అనేది తనకు ఉన్నటువంటి ఆ స్థితిని స్పందిస్తూ ఉంటుంది. ఎగ్జాంపుల్, ఉదాహరణకి he will tear the things when he is vexed. చూడండి, తాను విసిగిపోయినాడు అనుకోండి, అన్ని కూడా చిన్న భిన్నాలు చేస్తుంటాడు. So to the mood the body is expressing. చూసారండి, ఆ ఉన్నటువంటి ఆ భావాలని శరీరం అట్లా వ్యక్తపరుస్తూ ఉంటుంది. So suppose if he is convicted of a wrong doing, he will drop his head. ఒకవేళ తప్పు చేస్తాడంటే ఒప్పుదల వచ్చింది అనుకోండి, తలదించుకుంటాడు. And he will flush if lie is taken by surprise, and so on. ఒకవేళ Suddenly if somebody says you lied, ఒకవేళ ఎవరైనా ఉన్నట్టుండి ఇదిగో నువ్వు అబద్ధం చెప్పావు అన్నారు అనుకోండి, immediately he will try to hide himself. వెంటనే దాన్ని దాక్కోవడానికి ప్రయత్నిస్తాడు. If a man is glad, ఒకవేళ వ్యక్తి సంతోషంగా in the ఉంటే same way he wants to sing, అదే రీతిగా పాటలు పాడాలనుకుంటాడు. and send a party of young people out for a day of pleasure and they must sing. ఆదివారాలు యవనస్తులు కుర్రవాళ్ళైన వారు అట్లా బయటికి వెళ్తా ఉంటారు, వినోదాలతో పాటలు పాడుతూ ఉంటారు. The genuine religious man who finds joy in God, in God's word, must praise. He cannot help it. See, automatically it will come. వాస్తవంగా భక్తి గలవాడైతే తనంతట తానే దేవుని స్తుతించాలనేటువంటి తన హృదయాంతరం వస్తూ ఉంటుంది అది. So our public services have so much of the element of praise. కాబట్టి మనం స్తుతించడానికి సమాజంలో ఉన్నప్పుడు ఈ స్తుతి అనేది మనకి కనబడతా ఉంటుంది. Because the God's people must be always enjoying the joy of the Lord. ఎందుకంటే దేవుని ప్రజలైన వారు ఎల్లప్పుడూ కూడా యెహోవా యందలి ఆనందిస్తూ ఉండాలి. And when you praise like that, ఆ రీతిగానే స్తుతించినప్పుడు the second thing is, రెండవ సంగతి, praise finds renewal for the joy. చూడండి, సంతోషము ఆ స్తుతి అనేది they are interlinked. ఈ స్తుతి ఆనంద సంతోషం ఈ రెండు ఒకదానికొకటి సంబంధం కలిగి ఉన్నాయి. నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు నువ్వు స్తుతిస్తుంటావు, పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తావు. ఆ రీతిగా దేవుని స్తుతిస్తున్నప్పుడు నీ సంతోషం ఇంకెక్కువైపోతా ఉంటుంది. Many things live and grow through expression, and soul joy in God is one of them. కాబట్టి అనేకమైనటువంటి సంగతులు ఈ రీతిగా మన భావాలను బట్టి వచ్చేది, దేవుని బట్టి సంతోషించేది కూడా ఒకటి. దానిలో suppose if it is a silent joy, ఒకవేళ అది మౌనముగా సంతోషిస్తుంటే, and it will fade away and die down, అది అట్లా అంతరించిపోతా ఉంటది. ఇంకా so that's why we have to praise the Lord. అందుకనే మనం దేవుని స్తుతించాలి. Our joy must speak and it must sing. మన సంతోషం మాట్లాడేదిగా ఉండాలి, అది పాట పాడేదిగా ఉండాలి. It must ever grow louder, stronger and worthier. అది ఇంకాను బలమైనది గాను ఇంకా బిగ్గరగా యోగ్యమైనదిగా అది ఎదుగుతూ ఉండాలి. We must love to sing. మనము పాటలు పాడాలంటే దాన్ని ఇష్టపడాలి. పాటలు యందు మనం ఎంతో సంతోషంగా ఉండాలి. Like that the joy of our hearts will grow stronger and stronger. ఆ రీతిగా మన హృదయ సంతోషం అనేది ఇంకా బలపరచబడుతుంది. Not only that, we will be owing our tributes to God also. అంతేకాకుండా మనము దేవునికి కూడా మనం ఏదైతే అర్పణలు మనం మొక్కుబడులను చెల్లిస్తుంటాం. Because it is written, whosoever offereth praise glorifieth me. ఎందుకనగా అక్కడ రాయబడింది కదా, ఎవరైతే తన మొక్కుబడి చెల్లిస్తాడో వాడు స్తుతి చెల్లిస్తాడో, స్తుతి యాగం అర్పించేవాడు నన్ను మహిమపరచేవాడు. We need not miss seeing much it does for us and the renewing of the soul's joy in God. కాబట్టి దీని గురించి ఎక్కువ కాదు కానీ దేవుని బట్టి మన యొక్క ఆత్మ సంతోషించేదిగా ఉండాలి. So may God help us to be the worshiping people, singing praises unto God Almighty. సర్వశక్తుడైన దేవుని గురించి స్తుతులు పాడుతూ కీర్తనలు పాడుతూ ఆరాధించువారుగా దేవుడు మనల్ని చేయనుగాక. Let us pray. ప్రార్థన చేసుకుంటాం. Loving heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, O Lord, Psalm 119, we are so thankful unto you. 119వ కీర్తనను బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. So many things about thy commandments, thy statutes, thy love we can learn
about the word of God. ప్రభా దేవుని వాక్యానికి సంబంధించి ప్రభా ఎన్నో ఆజ్ఞలు కట్టడలు నియమాల గురించి నేర్చుకుంటున్నాం. Our praise must be meaningful. ప్రభా మాకు స్తుతి ఎంతో అర్థవంతమైనదిగా ఉండాలి. For that we must be instructed by the word. దాని కొరకు దేవుని వాక్యం చేత మేము ఉపదేశించబడాలి. And the joy in us, O Lord, will produce praise. మా యందున్న సంతోషము అది స్తుతించడానికి కారణమవుతుంది. And the praise will increase our joy. ప్రభా ఆ స్తుతి మా సంతోషాన్ని అధికం చేస్తుంది. Help us to understand these things. ప్రభా ఈ సంగతులని అర్థం Our చేసుకునేదానికి joy సహాయం may చేయండి. not be a silent joy. ప్రభా మా సంతోషం ఏదో మౌనంగా సంతోషించేదిగా If it were so, ఉండకూడదు. it will slowly die down. అలాగే ఉంటే ప్రభా నెమ్మదిగా అది ప్రభా చచ్చిపోయేదిగా ఉంటుంది. Help us to express it even to the members of our body. ప్రభా మా శరీర అవయవాల ద్వారా కూడా దాన్ని వ్యక్తపరిచేదానికి O సహాయం Lord, చేయండి. help us to be worshipping people. ప్రభా ఆరాధించే ప్రజలుగా చేయండి. O Lord, whosoever offereth praise glorifieth God. We have heard. ప్రభా ఇంతకు ముందే విన్నాం, స్తుతి యాగము చెల్లించేవాడు అర్పించేవాడు నన్ను మహిమపరచువాడు. So in a similar way we may glorify thy name. అదే రీతిగా నీ నామాన్ని మహిమపరచు వారంగా Help చేయండి. us to be worshipping people. ప్రభా నిన్ను ఆరాధించే ప్రజలుగా చేయండి. In Jesus' precious name we pray. యేసు ప్రభు వారి అమూల్యమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. Amen.